ఇది మన ఆస్పిరెంట్స్లో పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ఉన్న ఆస్పిరెంట్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్టుగా జరగదు. సో ఈ 2024 ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే దాన్ని బట్టి ప్రిపేర్ అయిపోవడం అనేది నెక్స్ట్ ఇయర్కి సిద్ధం అయిపోవడం అనేది చేయట్లేదు అట్లా. రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటారు కొంతమంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత పాస్ అయిన వాళ్ళకేమో 80 రోజులే టైం ఉంటుంది, 75 రోజులే టైం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తామని అన్న మైండ్ సెట్ తోటి ఉంటారు. ఇక పాస్ కాని వాళ్ళేమో ఇక కొద్దిగా రిలాక్స్ అవుదాంలే, ఎందుకంటే రిజల్ట్ చూసుకుని నెగిటివ్ రిజల్ట్ వచ్చేటప్పటికి కొంచెం డిప్రెషన్కి లోనై దాని నుంచి బయటపడడానికి ఒక 15-20 డేస్ పడుతుంది. ఈ రకంగా మొత్తానికి ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చేస్తుంది. సో అప్పుడు మెల్లగా అప్పటికి కూడా పూర్తి స్థాయిలో సీరియస్నెస్ రాదు. ఏం చేస్తారంటే వీళ్ళు చాలామంది ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో కంటెంట్ డెవలప్మెంట్ కోసం లేకపోతే ఏదైనా ఒక పార్ట్ టీచ్ చేయడానికో లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్కో వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి మళ్ళీ ఏ జనవరిలోనే వద్దాంలే అనుకుంటారు అనమాట. అలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. సో దే హ్యావ్ టు మెయింటైన్ దట్ కిల్లర్ యాటిట్యూడ్. సింపుల్గా చెప్పాలి, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎలా అయితే తన పనికి కట్టుబడి ఉంటాడో, అది ఏమైనా సరే ముందు ఆ పని జరిగిపోవాలన్నట్టుగా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అలాంటి యాటిట్యూడ్ మన ఆస్పిరెంట్స్కి ఉండాలి. అంత కట్ త్రోట్గా లేకపోతే ఎగ్జామ్ లేదు. అసలు ఈ ఎగ్జామ్ ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైనటువంటి ప్రొఫెషనలిజంకి తయారైంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ నాట్ ఓన్లీ ద స్మార్ట్ వర్క్, నాట్ ఓన్లీ ద నాలెడ్జ్, బట్ ఆల్సో కామన్ సెన్స్ అండ్ ఆల్సో హార్డ్ వర్క్. ఈ 4 ఉంటేనే ఆస్పిరెంట్ పర్ఫెక్ట్గా ఎగ్జామ్ని సాధించగలుగుతాడు. ఇప్పుడు సీనియర్స్కి అటెంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ రంగంలోకి వచ్చినటువంటి కొత్త ఆస్పిరెంట్స్ ఏమో ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ ఇట్లా సాధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మరి ఆ వేరియేషన్ ఎక్కడుందో ఆలోచించడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు మనం సీనియర్ ఆస్పిరెంట్స్. సో సీనియర్ ఆస్పిరెంట్ నువ్వు సపోజ్ ప్రిలిమ్స్ అయిపోయింది, స్కోర్ చూసుకుంటావు. సో 2024 పేపర్ ఎలాగో వచ్చింది, ఈజీగానే వచ్చింది ఎంతో కొంత. అంటే ఇట్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, అన్లైక్ ద 2023 పేపర్. 2023 పేపర్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా 24 క్వశ్చన్స్ నాన్ ఎనేబులబుల్ ఉండడం వల్ల ఇట్ మేడ్ ఎవ్రీబడి అన్హ్యాపీ. అండ్ దానివల్ల రిలేటివ్గా కట్ ఆఫ్ కూడా తగ్గిపోతుంది. అండ్ 2024 పేపర్ చక్కగా మోడరేట్గా ఉంది, అందరూ ఆన్సర్ చేసేటట్టుగా ఉంది. కాబట్టి ఎవ్రీబడి వర్ హ్యాపీ. అవును, సీసెట్ కూడా కొంచెం ఈజీగానే వచ్చింది అనేటటువంటి పర్స్పెక్టివ్. కాబట్టి అందులో మళ్ళీ ఏంటంటే పాలిటీకి సంబంధించినవి 18 క్వశ్చన్లు ఉంటాయి. సో దానివల్ల ఇంకా కొంచెం హ్యాపీగా ఉంటాడు ఆస్పిరెంట్. ఎందుకంటే పాలిటీ మీద ఆల్మోస్ట్ ఒక 70% టైం పాలిటీ మీద స్పెండ్ చేస్తుంటారు అభ్యర్థులు. కాబట్టి 18 క్వశ్చన్స్ ఈజీగా పాలిటీ నుంచి వచ్చినాయి. కాబట్టి ఆల్మోస్ట్ 1/3 పార్ట్ అయిపోయినట్టు అక్కడ. ఇంకొక అంటే ఈ 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే 30 మార్క్స్ వచ్చేసినాయి. కట్ ఆఫ్ ఒక 80 అనుకుంటే ఇంకో 20-25 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ప్రాపర్గా ఆన్సర్ చేస్తే జాబ్. సో ఆ రకంగా ఈ 2024 పేపర్ అయితే అందరినీ ఆనందపరిచింది. కాబట్టి ఆస్పిరెంట్ ఏం చేయాలి, ఒకసారి మార్కులు చూసుకుని డిఫరెంట్ కీస్ని కంపేర్ చేసుకుని ఒక +/-5 అనుకుని మనం పాస్ అయ్యే రేంజ్లో ఉన్నామా లేదా అని అంచనా వేసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే హ్యావ్ టు స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్. రైటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. సో ముందు రైటింగ్ ప్రాక్టీస్ తోటి ఆ తర్వాత ప్రిలిమ్స్ ప్రాక్టీస్, రెండు సైమల్టేనియస్గా వెళ్ళిపోతున్నాను. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే రైటింగ్ ప్రాక్టీసు నేను సబ్జెక్ట్ అంతా చదివేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అలా కాదు, మీరు ఈరోజు ప్రిపరేషన్ మొదలు పెడుతుంటే రేపటి నుంచి రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. ఈరోజు చదివిన దానికి రేపు రైటింగ్ ప్రాక్టీస్ చేసేయాలి. ఇంత కఠినంగా ఇంత కటువుగా ఉన్నప్పుడే ఒక మ్యాక్సిమం 2 సంవత్సరాల్లో మనం సివిల్ సాధించగలం. ఆ రకమైన యాటిట్యూడ్ని ఈ అభ్యర్థులు పెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ, ఎవ్రీథింగ్ ఈజ్ అర్జెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎమర్జెన్సీ, అదర్వైజ్ ఐ విల్ బీ ఇన్ ద డిజాస్టర్ అనే ఒపీనియన్ కలిగి ఉండాలి. సో అది లేకపోతే మాత్రం యూఆర్ పోస్ట్పోనింగ్ యువర్ సక్సెస్. దట్స్ ఆల్. నేను ఈ ఇయర్ ఎక్కువ ఎలాంటి వాళ్ళని చూసానంటే లాస్ట్ మినిట్ వరకు రాద్దామనే అనుకుని లాస్ట్ మినిట్లో నో ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్, ఇంకెక్కడో డౌట్ ఉంది, ఇయర్ నేను ప్రిలిమ్స్ ఇవ్వట్లేదు అని అనుకునే వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 10-20% నేను చూశాను సార్. అంత ఉంటారండి, ఒక 80% ఉంటారు. అదే నేను నాకు తెలిసిన వాళ్ళలో నేను చెప్తాను 80% ఉన్నారు. 80% ఉంటారు. మళ్ళీ కొంచెం అటు ఇటుగా అంటే ఆల్మోస్ట్ మీరు ప్రిలిమ్స్ అటెండెన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ 45% అటెండ్ అవుతున్నారు. ఈ అటెండ్ అయ్యే 45%లో కూడా అంటే సపోజ్ లాస్ట్ ఇయర్ 2023లో 13 లక్షల మంది అపియర్ అయ్యారు, అంటే అప్లై చేశారు. దాంట్లో 45% మాత్రమే యాక్చువల్గా ఎగ్జామ్ రాసింది. ఎందుకు సార్ వాళ్ళకి మనం ఎక్కడున్నాం అనేది వాళ్ళు చెక్ చేసుకోలేకపోతున్నారా? ఎందుకు కాన్ఫిడెన్స్ రావట్లేదు వాళ్ళకి? మళ్ళీ 45%లో పేపర్ 1కి మాత్రమే అటెండ్ అయ్యేది ఓన్లీ
30% అంటే పేపర్ టూకి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు ఆబ్సెంట్ అయిపోతారు. ఓకే ఓకే. రెండు పూట్ల కూర్చొని రాయడం అనేది కొంచెం కష్టమే అవుతుంది అనమాట. అంటే ఈ ఎగ్జామ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ దట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిమాండింగ్ ద స్మార్ట్ వర్క్, ఇట్ ఈస్ ఆల్సో డిమాండింగ్ ద హార్డ్ వర్క్. చాలామంది అనుకుంటారు యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే అదేదో మేధావులు చేసే పని అనుకుంటారు. మేధావులు చేసే పని కాదు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళ పని. నువ్వు హార్డ్ వర్క్ ప్రతి చోట ప్రతి దశలోనూ చేయాలి. ఆస్పిరెంట్ అలాంటి కమిట్మెంట్ ఉంటేనే ఎగ్జామ్కి సిద్ధం కావాలి, లేకపోతే అక్కర్లేదు. ఎందుకంటే స్మార్ట్ వర్క్ అంటే దేని నుంచి వస్తుంది? హార్డ్ వర్క్ నుంచే వస్తుంది. 10 సార్లు చేస్తే కదా సార్ అది ఎంత స్మార్ట్గా చేయగలవు అనేది తెలిసేది. రైట్. ఫస్ట్ టైం వంట వండేప్పుడు చాలా కష్టపడిన ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడు స్టవ్ వెలిగించాలో, ఎప్పుడు నీళ్ళు కట్టాలో, ఎన్ని బియ్యానికి ఎన్ని నీళ్ళు పోయాలో, అసలు ఎన్ని విజిల్స్ కాపాలో, విజిల్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తీసి వడ్డిస్తాం, అన్నం పర్ఫెక్ట్గా వచ్చిందా, మొత్తం మెత్తబడిపోయిందా, మరీ పొడి పొడిగా వచ్చిందా. 10 సార్లు చేస్తే పర్ఫెక్ట్గా చేయడం, అందులో కూడా ఇంకా స్మార్ట్గా ఎలా చేయాలని తెలుస్తుంది. స్మార్ట్ వర్క్లో ఉన్నది దానికి అంతా అంటే మొత్తం హార్డ్ వర్క్. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా ఒక పక్క అయితే మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సార్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో మెటీరియల్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా 2012కి ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు, ఇప్పుడు ప్యాటర్న్ వేరు అని చెప్పాను. 2012 తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపరేషన్లో సాఫ్ట్వేర్ ప్రవేశం అనేది గణనీయంగా జరిగింది, టెక్నాలజీ ప్రవేశించింది. సో దానివల్ల ఏమైందంటే అభ్యర్థులకి విపరీతమైనటువంటి మెటీరియల్ అందుబాటులో. ఎవ్రీబడి ఈజ్ గివింగ్ ఫ్రీ మెటీరియల్. టెలిగ్రామ్ ఛానల్, లక్షల కొద్ది టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో మెటీరియల్ ఇవ్వడం కోసమే అన్నట్టుగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అంటే యూపీఎస్సీ మెటీరియల్ అనే పేరుతోటే మీకు టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, వెబ్సైట్లు ఉన్నాయి. ఇట్లా అందులో ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, పీడిఎఫ్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. సో ఇంత విస్తృతంగా మీకు మెటీరియల్ ఉంది. మీరు ఎక్కడ బ్లైండ్గా చేయబెట్టినా కానీ మెటీరియల్ దొరుకుతుంది. అన్ని మెటీరియల్స్ ఏమి ఒరిజినల్ టెక్స్ట్ బుక్లు కూడా డూప్లికేట్ చేసి ఆన్లైన్లోనే అందజేస్తున్నారు. కాబట్టి ఈ మెటీరియల్లో మన తెలివి ఎక్కడ ఉంటుందంటే ఏది మనకు ఉపయోగపడుతుంది అనేది మాత్రమే తీసుకోవడం వల్ల ఉంటుంది. మీరు ఎటువంటి ప్రిపరేషన్ చేసినా, ఏ పుస్తకాలు చదివినా కానీ, ఏ మెటీరియల్ చదివినా కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఇప్పుడు అసలు సబ్జెక్ట్ మీద ఏమాత్రం అవగాహన లేదు, కంప్లీట్గా బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, 6th, 7th, 8th క్లాసులు ఒక 1 monthలో చదివేయాలి సోషల్ స్టడీస్ పుస్తకాలు. ఈ 6th, 7th, 8thలో ఉన్నటువంటి అంశాలే 9th, 10thలో కూడా ఉంటాయి మోరల్లెస్. సో యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ద 9th and 10th. ఎంతో కొంత బేసిక్ ఐడియా ఉంటాయి. ఆ సబ్జెక్ట్ మీద ఒక రీజనబుల్గా ఐడియా ఉంది. డైరెక్ట్గా 11th, 12thలో ఉండే పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, తర్వాత సోషియాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ 5 పుస్తకాలు పర్ఫెక్ట్గా లైన్ టు లైన్, తర్వాత వర్డ్ టు వర్డ్ చదివాలి. అది మీరు 2024 క్వశ్చన్ పేపర్ కనుక చూస్తే అందులో పాలిటీలో వచ్చిన 18 ప్రశ్నల్లో కనీసం 6 క్వశ్చన్స్కి వితౌట్ ఏ చేంజ్ ఆఫ్ వర్డ్ డైరెక్ట్గా ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి లిఫ్ట్ చేసి పెట్టారు. ఎన్సీఆర్టీలో 11th క్లాస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని ఉంటుంది. ఆ బుక్లో 240 పేజీలు ఉంటుంది. అది వదిలి మిగతా పుస్తకాలు చదువుతామని అనుకుంటే మాత్రం కేవలం మూర్ఖత్వం అవుతుంది అన్నమాట. ప్రిలిమ్స్ పాస్ అవ్వాలంటే ఆ బుక్ ఎండ్ టు ఎండ్ చదవాలి. గతంలో అయితే ఒక క్వశ్చన్ని ఈవెన్ ఫార్వర్డ్ నుంచి కూడా ఇచ్చారు. ముందు మాట అని రాసి ఉంటుంది కదా, ఆ ముందు మాటలో నుంచి కూడా ఒక క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా లిఫ్ట్ చేసి ఇచ్చారు. సో ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ కూడా చదవాల్సిందే. అండ్ ఈవెన్ దాంట్లో కొన్ని కార్టూన్స్ ఉంటాయి, ఆ కార్టూన్ల మీద కూడా అవగాహన పెట్టుకోవాలి. కొన్ని కొటేషన్స్ తోటి ప్రత్యేకంగా హైలైట్ చేసి ఇస్తాడు. అందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఈసారి ఆ కొటేషన్స్ నుంచి. కాబట్టి ఎండ్ టు ఎండ్ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనేది చదివితే రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, ఎగ్జామ్ ఓరియంటెడ్గా వస్తుంది. మనం లక్ష్మీకాంత్, ఇంకా వేరే పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంట్రడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, డీడీ బస్సు, ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలు చదివేసి జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కానీ మనకి సంపాదించాల్సింది ఐఏఎస్ లేకపోతే ఐపీ. సో జ్ఞానం అక్కర్లేదు ఇక్కడ.